నమస్తే, వెల్కమ్ టు సివిఆర్. నేను మీ స్వప్న. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్ చూసిన వాళ్ళంతా కూడా వారెవ్వా అని అనక మానరు. ఎందుకంటే మొదటి నుంచి కూడా మనకి వైభవ్ సూర్యవంశీ అనగానే మనకు ఒక చిన్న వీడియో గుర్తొస్తుంది. ఒక ఆడిటోరియంలో కూర్చొని అక్కడ ప్లే గ్రౌండ్ లో వచ్చి రాని మాటలతో ముద్దు ముద్దుగా బ్రూ 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 బూర్మా అంటూ కూడా ఆయన పలకలేక పలికిన ఆ చిన్ని వీడియో గతంలో ఎంత వైరల్ అయిందో తెలిసిందే. ఇప్పుడు ఆ చిన్న బాబే గ్రౌండ్ లో విధ్వంసాన్ని సృష్టిస్తున్నాడు. బౌండరీల మీద బౌండరీలు కొడుతున్నారు. 4లు 6లు తప్ప సింగిల్స్ తీసిన దాఖలాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే ఎవరిని రెచ్చగొట్టకూడదో వాళ్ళనే రెచ్చగొట్టింది శ్రీలంక. అయితే గతంలో ఆడిన ఈ ఆటకు సంబంధించి శ్రీలంక ఏ సంబంధించిన ఆటలో ఇది ఐపీఎల్ కాదు, చిన్నపిల్లాడివి అంటూ కూడా ఆ గేమ్ ఓడిపోయిన సందర్భంగా హేళన చేశారు. దానిని చాలా 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 సీరియస్ గా తీసుకున్న వైభవ్ సూర్యవంశీ దాన్ని బ్యాట్ తోనే సమాధానం చెప్పారు. కేవలం 11 బాల్లో 50 అంటే హాఫ్ సెంచరీ, అంటే ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్ని కూడా ఆయన కొట్టిన హాఫ్ సెంచరీతో బద్దలైపోయాయి. కేవలం 11 బాల్స్ లో హాఫ్ సెంచరీ అనేది చరిత్ర సృష్టించింది అని చెప్పాలి. 15 ఏళ్ల యువకుడిని రెచ్చగొడితే విధ్వంసకర బ్యాటింగ్ ఎలా ఉంటుందో అనేది వారికి చవి చూపించారు. ఆయన కొట్టిన బౌండరీలకి వాళ్ళు ఆ బాల్ ని ఎదుర్కోవడానికి ఒక్కొక్కరికి అరగంట సమయం పట్టిందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆయన ఆట తీరును ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ప్రశంసిస్తున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్ 29 బంతుల్లో 94 పరుగుల తుఫాను. కేవలం 24 బంతుల్లో 94 పరుగులు అంటే సామాన్యమైన విషయం కాదు. శ్రీలంక ఏపై ఫైనల్లో కేవలం 29 బంతుల్లో 94 పరుగులు చేశారు. 10 4లు 8 6లు బాది బౌలర్లపై విరుచుకుపడ్డారు. అంటే ఒక వ్యక్తి కసిగా ఆడితే ఎలా ఉంటుంది, విధ్వంసం చేస్తే ఎలా ఉంటుంది, సునామీ ఒక్కసారి వచ్చి మీద పడితే ఎలా ఉంటుందో ఈ ఆటలో వారికి రుచి చూపించాడు వైభవ్ సూర్యవంశీ. ఇక్కడ మొత్తం 88 పరుగులు బౌండరీల ద్వారానే సాధించారు. అంటే 1 రన్నో 2 రన్లో కాదు, టోటల్ గా 88 రన్స్ కేవలం బౌండరీసే, 4లు 6లు అంతే, వేరే మాటే లేదు, తగ్గేదే లేదు అన్నట్టు బాధపడేశాడు సూర్యవంశీ. అలాగే ఇక్కడ స్ట్రైక్ రేట్ చూస్తే అద్భుతమైన స్ట్రైక్ రేట్. కొట్టిన ప్రతి బంతి ఏ స్థాయిలో పోయిందో ఈ స్ట్రైక్ రేట్ అనేది మనకి చాలా క్లియర్ గా చూపిస్తుంది. 224.13 స్ట్రైక్ రేట్ తో దూసుకుపోయాడు వైభవ్ సూర్యవంశీ. అయితే కేవలం 11 బంతుల హాఫ్ సెంచరీ పూర్తి చేయటమే కాదు, తనకి ఆట మీద ఉన్న నిబద్ధత, ఆటలో తన జట్టుని ఎలా గెలిపించుకోవాలి అనే దాని మీద కూడా టోటల్ గా ఎక్కడ కొడుతున్నాము, ఎలా కొడుతున్నాము అని కాకుండా కసిగా కొట్టి గెలుపుని తెచ్చిపెట్టాడు సూర్యవంశీ. అయితే లిస్ట్ ఏ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగమైన హాఫ్ సెంచరీ రికార్డు నమోదైంది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఈ రికార్డును నమోదు చేయడం నిజంగా వారికి, ఇక్కడ దేశ ప్రజలకి, వారి తల్లిదండ్రులకి నిజంగా అత్యంత గర్వకారణమైన సందర్భం అది. అలాగే అండర్-19 వన్డేస్ లో రిషబ్ పంత్ రికార్డును అధిగమించారు. అంటే అండర్-19 లో రిషబ్ పంత్ ఈ యొక్క రికార్డుని, ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ అనే రికార్డు అనేది ఆయన సొంతమైంది. కానీ ఇప్పుడు 11 బాలల్లోనే హాఫ్ సెంచరీ అనేది ఆ రికార్డును బద్దలు కొట్టింది. రిషబ్ పంత్ రికార్డు బద్దలైపోయింది. ఇక యువ క్రికెటర్లో మరో చారిత్రాత్మకమైన మైలు రాయిని నమోదు చేశాడు. ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసి వైభవ్ సూర్యవంశీ. ఇక్కడ మనం చూడొచ్చు, ఆయన కొట్టిన ప్రతి బాల్ బౌండరీస్ దాటింది. అలాగే భారతీయకు టైటిల్ కు 66 పరుగుల తేడాతో విజయం సాధించింది భారత్. అంటే 66 పరుగుల విజయం తేడా అంటే ఎక్కడైనా 1 2 5 10 పరుగులు చూస్తాం, కానీ ఏకంగా 66 పరుగుల తేడాతో విజయం సాధించింది అంటే ఇక్కడ వైభవ్ సూర్యవంశీ ఆట ఆడిన తీరు, ఆ ప్రదర్శన ఇక్కడ అర్థం పడుతుంది. అలాగే భారతీయ 50 ఓవర్లో 377 పరుగులకి 9 మంది అవుట్ అవగా ఈ 377 పరుగులని ఇక్కడ చేయటం జరిగింది. అలాగే శ్రీలంక 311 పరుగులకు ఆల్అౌట్ అయింది. అయితే భారతీయ 66 పరుగుల తేడాతో ట్రై నేషన్ సిరీస్ టైటిల్ ను గెలుచుకుంది. ట్రై నేషన్ సిరీస్ ఈ టైటిల్ ని సొంతం చేసుకుంది. వైభవ్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. టోటల్ గా సింగిల్ హ్యాండ్ తో బాదిన వారికి ప్లేయర్ ఆఫ్ ద అవార్డు ఇవ్వకుండా ఎందుకుంటారు? సో ఖచ్చితంగా ఆయన పాత్ర ఇక్కడ కీలకంగా ఉంది కాబట్టి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అనేది వైభవ్ సూర్యవంశీకి ఇవ్వడం జరిగింది. అలాగే వరుసగా అంతర్జాతీయ స్థాయిలో కూడా రికార్డులు తన కైవసం చేసుకుంటున్నాడు వైభవ్ సూర్యవంశీ. ఇక్కడ మనం చూడొచ్చు,
ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించి విధ్వంసకరమైన బ్యాట్. ఆయనకున్న పాజిటివ్స్ మనం మాట్లాడుకోవాలంటే వరుస అంతర్జాతీయ స్థాయిలో రికార్డులు, తక్కువ వయసులోనే అసాధారణ ప్రతిభను చాటారు. ఈ ప్రతిభను ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తున్నారు. భారత్ క్రికెట్ భవిష్యత్ స్టార్ గా ప్రశంసలు అందుకుంటున్నాడు. అలాగే ఇక్కడ 15 ఏళ్ల వయసులోనే, అంటే 15 ఏళ్ల వయసులోనే ఈ రకంగా ఇంత విధ్వంసకర ఆట దేశం కోసం ఈ స్థాయిలో ఆడటం అనేది సామాన్యమైన విషయం కాదు. దాని వెనకాల కృషి, పట్టుదలతో పాటు వారి కుటుంబ సభ్యుల సహకారం కూడా ఎంతో ఉంటుంది. అయితే వీరి తల్లిదండ్రుల విషయం గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకోవాలి. వైభవ్ సూర్యవంశీని ద బెస్ట్ క్రికెటర్ గా చేయాలి అన్నది వారి తండ్రి కల. సో వారి తండ్రి కల నెరవేర్చడం కోసం ఆయన ప్రతిరోజు ప్రాక్టీస్ కి తీసుకెళ్లేవారు, క్రికెట్ ప్రాక్టీస్ కి. సో ఆయన ఉన్నత శిఖరాలకి ఎక్కడానికి వారికున్న కొద్దిపాటి స్థలాన్ని కూడా అమ్మి ఆయన ప్రాక్టీస్ కి వారికి కావాల్సిన వస్తువులన్నీ కొని ఇప్పుడు ఈ స్థాయిలో నిలబెట్టడానికి వారి తల్లిదండ్రులు కూడా ఇక్కడ ప్రధాన కారణం. అయితే ఇక్కడ 15 ఏళ్ల వయసులోనే IPL లో గుర్తింపు పొందాడు. అంటే under-15, under-18, under-17 అంటూ ఇలా కేటగిరీస్ ఉంటాయి కదా. సో ఇందులో 15 ఏళ్ల వయసులోనే IPL లో ప్రత్యేకమైన గుర్తింపు సాధించాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున అద్భుతమైన ప్రదర్శన. రాజస్థాన్ రాయల్స్ కి సంబంధించి ఆయన ఆడిన విషయం తెలిసిందే. ఆ ప్రదర్శన కూడా అద్భుతంగా ఉంది అని విమర్శకులు సైతం వారిని ప్రశంసించిన పరిస్థితులు ఉన్నాయి. అలాగే గీత సీజన్ లో 776 పరుగులు నమోదు చేశాడు. ఆరెంజ్ క్యాప్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ MVP అవార్డును అందుకున్నాడు. సో ఆరెంజ్ క్యాప్ అంటే ఎంత ప్రతిష్టాత్మకమైందో తెలిసిందే. దానితో పాటు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అంటే చాలా విలువైన, దేశ భవిష్యత్తుకి కావాల్సిన వ్యక్తి, మన దేశ భవిష్యత్తుకి గర్వకారణంగా నిలిచే విధంగా ఈ అవార్డును కూడా ఆయన సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే ట్రై సిరీస్ మ్యాచ్ అనంతరం శ్రీలంక ఆటగాళ్లతో మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు ఆటగాళ్లతో కాస్త వివాదం జరిగిన విషయం తెలిసింది. కానీ ఇప్పుడు ఎంత ఫాస్ట్ గా మనం ఆడినా, ఎన్ని రికార్డులు బద్దలు కొట్టినా కానీ భవిష్యత్తులో ఇంకా ఇంకా చాలా ఉంది. ఎన్నో సంవత్సరాలు దేశం కోసం ఆడవలసిన అవసరం ఉంది. అలాంటప్పుడు ప్రతి చిన్నదానికి మనం ఎమోషనల్ అయిపోకూడదు, ప్రతి చిన్నదానికి గొడవల వరకు వెళ్ళకూడదు. సో ఈ విషయాన్ని చాలా సున్నితంగా అక్కడ అతి సున్నితంగా ఆయనకి చెప్పడం జరిగింది. వైభవ్కు BCCI ఒక సూచన కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇలాంటి విషయాల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వద్దు. రెచ్చగొట్టేవారు రెచ్చగొడుతూనే ఉంటారు. మనం బ్యాట్తో సమాధానం చెప్పాలి, ఆటతో సమాధానం చెప్పాలి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇలా గొడవలు కాకపోయినా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా కానీ వారి దగ్గరికి మనం వెళ్ళకూడదు. భవిష్యత్తుని చాలా చక్కగా స్మూత్ గా నిర్మించుకోవాలి తప్ప వివాదాలలో మనం ఉండకూడదు అంటూ కూడా చాలా సున్నితంగా BCCI వైభవ్ సూర్యవంశీకి చెప్పినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ఘటనపై BCCI స్పందించింది. అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి అంటూ కూడా సూచించింది. ఆటపై పూర్తి దృష్టి పెట్టి కెరీర్ ను ముందుకు తీసుకెళ్లాలని వైభవ్కు తెలిపినట్టు తెలుస్తుంది. టోటల్ గా యువ ఆటగాళ్లు అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి, ఆట వైపు మాత్రమే దృష్టి పెట్టాలి, కష్టపడి ఆడితే భవిష్యత్తు మీది అంటూ కూడా BCCI ఈ ప్రకటనలో చెప్పినట్టు తెలుస్తుంది. ఆయనకు సున్నితంగా చెప్పారంటూ తెలుస్తుంది. అయితే ఈ ట్రై సిరీస్ మ్యాచ్ అనంతరం శ్రీలంక ఆటగాళ్లతో జరిగిన ఈ వాగ్వాదానికి సంబంధించిన తర్వాత విధ్వంసకర బ్యాటింగ్ ఎలా ఉంటుంది, అరాచకం అంటే ఎలా ఉంటుంది, ఒకేసారి సునామీ వచ్చి మీద పడితే ఎలా ఉంటుంది, బాధిందే బాధుడు వీరబాధుడు అంటారు కదా, ఆ రకంగా ఇంకొకసారి రెచ్చగొడితే ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. నన్ను ఎక్కడైతే కదిలించకూడదో మీరు అక్కడ కదిలిస్తే బ్యాట్తోనే నేను సమాధానం చెప్తాము అంటూ కూడా టోటల్ గా ఇక్కడ గెలుపుని సొంతం చేసుకొని వారికి ఆ బ్యాట్ తోనే సమాధానం చెప్పిన తీరు, ఆయన ఆడిన ఆట తీరు, బద్దలు కొట్టిన రికార్డులు ఇప్పుడు టోటల్ గా సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. ఇలాంటి వారే కదా దేశానికి కావాలి, ఇలాంటి వారే కదా భవిష్యత్తులో దేశ గర్వాన్ని కాపాడేది అంటూ కూడా ప్రశంసల జల్లు కురుస్తుంది. ఇది ఈనాటి స్పెషల్ స్టోరీ. దిస్ ఇస్ స్వప్న సైనింగ్ ఆఫ్.